ఎంత సంపాదించినా ఒక రోజు రావాల్సింది ఇక్కడికే. ఒకసారి మీ ప్లేస్ మీరు చూసుకోండి. ఏదో సమాధుల తోటకు ఒకసారి వెళ్ళా, అక్కడ చక్కని వాక్యాలు రాస్తా ఉంటారు. అది చూడడం నాకు ఇష్టం. ఒక్కొక్కటి చూస్తా ఉన్నా ఇలా చూసా, భయం వేసింది. ఏమేసింది? నిజంగా భయం వేసింది. ఏముందో తెలుసా? నేడు నేను, రేపు నువ్వు అనుంది. అంటే అర్థం ఏమిటి? ఈరోజు నేను వచ్చా, రేపు నువ్వు వస్తావు. అది వాస్తవం. సహోదరి సహోదరులు, మీరు దేనికోసం ప్రాకులాడుతున్నారో, పరుగులు తీస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, దాన్ని సాధించడానికి పాపం చేస్తున్నారో చేసి వినండి. ఒకరోజు నువ్వు ఖచ్చితంగా కూర్చుని ఏడుస్తావు. చిచ్చే, దానికోసం అలా ప్రయాసపడకుండా ఉండాలి. అతని కోసం అంతగా ప్రయాసపడకుండా ఉండాల్సింది. ఆమె కోసం అంతగా పరుగులు తీయకుండా ఉండాల్సింది. ఆ చదువులు తగలేసుకోకుండా ఉండాల్సింది. గొడవలు పెట్టుకోకుండా ఉండాల్సింది. విడిచిపెట్టకుండా ఉండాల్సింది. వేరు కాకుండా ఉండాల్సింది అని ఏడుస్తావు. ఎందుకని? ఈ జీవితం చాలా చాలా చిన్నది. ఈ జీవిత ప్రయాణం చాలా చిన్నది. ఈ చిన్న జీవిత ప్రయాణంలో ఎందుకు అంత పెద్ద గొడవలు చెప్పండి? ఎందుకు అంత పెద్ద మనస్పర్ధలు చెప్పండి? మనశ్శాంతిగా జీవించండి. వస్తూ ఏం పట్టరాలా, వెళ్తూ ఏం పట్టుకెళ్ళాం. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. యోబు జీవితంలో ఒక ఘోరమైన